నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఆ, ట్రంప్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందరే ఎలక్షన్స్లో ప్రామిస్ చేసినట్టు ఈ డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ దాన్ని పెట్టుకుని దానికి ఎలాన్ మస్క్ గారిని చీఫ్గా వేసి అక్కడ ఉండే ఫండ్స్ని కన్జర్వ్ చేసి అట్లాగే ఏ విధమైన అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఏమవుతుందో దాన్ని అంతా కట్టేలు చేసి అలాగే అవసరం లేకుండా ఎవరెవరికైతే ఫారెన్ ఎయిడ్ ఇస్తున్నారో అలాంటివన్నీ కూడాను ఆఫ్ చేసి కొంచెం అక్కడ హీ వాంట్స్ టు దాన్ని టోటల్గా రీవ్యాంప్ చేయాలనే ఉద్దేశంతో ఈయన్ని పెట్టారు. వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక స్టెప్ తీసుకుంటూ చాలామంది ఎంప్లాయీస్ని ఇంటికి పంపించేయడం జరిగింది. అట్లాగే చాలా కంట్రీస్కి ఎయిడ్ అది తగ్గించడం జరిగింది. సో ఆ దిశలోనే మన భారతదేశానికి $21 మిలియన్ కూడాను ఆఫ్ చేశారని చెప్పి మనం ఆల్రెడీ ఇది చూసుకున్నాం. సో చూసుకున్న తర్వాత వాడు మెయిన్ ఏంటంటే ఈ ఎవ్రీడే ఒక న్యూస్తో అక్కడ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ని ఫ్రాడ్యులెంట్గా జరిగే ఎక్స్పెండిచర్ని అంతా చేస్తున్నామని చెప్పేసి నిన్న ట్రంప్ గారు కూడాను ఈ కాంగ్రెస్ దాంట్లో ఎలాన్ మస్క్ యొక్క ఎఫర్ట్స్ని ప్రేస్ చేస్తూ చేయడం జరిగిందనమాట. సో ఇది ఈ విధంగానే జరుగుతూ ఉంటుందా లేకపోతే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ స్ట్రాటజీ కింద దీన్ని బాగా ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఈ మీడియా హైప్ అనేది చూస్తున్నాం. అమెరికాలో ఈ మీడియా హైప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని మీద కొంచెం వివరణ ఇవ్వగలరా? అంటే కాన్సెప్చువలీ ఎలాన్ మస్క్ చేస్తున్న వర్క్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించడం మీద డిసైరబుల్. అమెరికాలోనే కాదు అన్ని దేశాల్లో జరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు చాలా విస్తృతమైపోయినారు. ఈ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్టు, మన ఇండియా లాంటి దేశాల్లో మా బాప్ కాన్సెప్టు, వీటితో చాలా రంగాలలో అన్నిట్లో కూడా గవర్నమెంటు బాగా విస్తృతంగా వచ్చేసింది. దాంతో 2-3 అవుతున్నాయి. ఓవర్ స్టాఫింగు, 2 కరప్షను, 3 మోటివేషన్ లేకపోవటం, పనిచేయకపోవటం. ఈ 3 ప్రధానమైన పాయింట్. ఓవర్ స్టాఫింగు, మోటివేషన్ లేకపోవటం, కరప్షన్. ఈ 3టిని ఎట్లా తగ్గించాలి? దీనికి ఒక స్ట్రాటజీ అయితే ప్రతి గవర్నమెంట్లో అవసరం, ఇంక్లూడింగ్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్లో కూడా. నేను యాక్చువల్గా అది మంచి పని చేస్తున్నాడు. జస్ట్ లాస్ట్ 1 వీక్లో మీరు ఏం చేశారు అనేది వచ్చిన రైటప్ ఇవ్వమని అడిగాడు. 5 పాయింట్స్ చాలా, ఆ ఒక్కటి చాలు. అట్లీస్ట్ సెల్ఫ్ అనాలిసిస్కు రాయటం అంత ఈజీ కాదు. ఏం చేసామనేది ఏదో చేయకపోతే చేసినట్టు రాసుకోవడం, ఇంప్రెస్ చేయడం అయ్యేటటువంటి పని కాదు. సో దట్ విల్ గెట్ అవుట్. యాక్చువల్లీ ఆ సెక్టార్లో అంతమంది అవసరం ఉందా, అంత పని ఉన్నదా, ఓవర్ స్టాఫ్ అయి ఉన్నారా, ఓవర్ స్టాఫ్ అయితే తీసేయచ్చా? ఫస్ట్ 2-3 ప్రిన్సిపల్స్. ఫస్ట్ అదే ఏ గవర్నమెంట్ అయినా చూసుకోవాల్సింది ఫస్ట్ ఈ సెక్టర్ అవసరమా, గవర్నమెంట్లో ఈ పని చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందా? ఫస్ట్ ఆ క్వశ్చన్ వేసుకుంటే సహం సెక్టర్స్ని తీసేయచ్చు. ఇప్పుడు మున్సిపల్ వర్క్ ఎస్ తప్పకుండా చేయాలి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. పంచాయతీస్, ఇవన్నీ రెగ్యులేటరీ బాడీసు, లోకల్ బాడీసు విచ్ హ్యావ్ ఏ రెలవెన్స్ ఫర్ ది థింగ్. ఇండస్ట్రియల్ ప్రమోషన్ కెన్ బి ఏ స్మాల్ యూనిట్, చిన్న యూనిట్ చేయొచ్చు, దానికి ఇంత స్టాఫ్ అవసరం లేదు. అగ్రికల్చర్ ఎడిదిరి వీళ్ళు చెప్పబట్టి అక్కడ చేస్తున్నది ఏం లేదు. అగ్రికల్చర్లో చేసేవాడికి ఎక్కువ తెలుస్తూ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ కన్సల్టెంట్స్ ఎక్కువైపోయినారు. వాళ్ళను ఇచ్చేటటువంటి అడ్వైస్ మీద రైతులు చేస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ఇంత విస్తృతమైన ఏది ఎక్స్టెన్షన్ నెట్వర్క్ అవసరమా, దానిని తగ్గించుకోవచ్చా? ఇన్ ఎనీ కేసు ఇప్పుడు అంతకుముందు అంటే ఇది ఎరువుల సరఫరా అని, సబ్సిడీలు పంచడం అని ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కితే రైతు దీంట్లో పడిపోతుంది. అట్లాంటప్పుడు ఇంత పారాఫెర్నేలియా ఇక్కడ అవసరం, దాంట్లో ఏమైనా తగ్గించవచ్చా? ఇట్లా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్గా కనుక అనాలిసిస్ మొదలు పెడితే చాలా ఫ్లాక్ ఏ దేశంలోనైనా వస్తుంది. అమెరికాలో చేయడం చాలా మంచి పని చేస్తున్నారని నా దృష్టిలో.
చేస్తున్నారు. మోరాల్ ఇస్ లైక్ ఏ జీరో బేస్డ్ బడ్జెటింగ్. స్టార్టింగ్, ఎస్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్, ఆ పర్పస్ నెరవేర్చడానికి ఏం కావాలి, ఏం చేయాలి, ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, డిసైడ్ రిజల్ట్స్ వస్తున్నాయా, రానప్పుడు ఎక్కడ ఉన్నది లోపం, ఎంతమందిని తీసేయాలి, ఎంతమందిని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఈ రకంగా కాకపోతే అసలు స్ట్రక్చరే మార్చాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇండియా లాంటి దేశంలో నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అసోసియేషన్ స్ట్రాంగ్. అమెరికాలో ఇంత స్ట్రాంగ్ అసోసియేషన్స్ ఉన్నట్లేవు, అందుకనే కొట్టగలుగుతున్నాడు. రెండోది, ఎలక్ట్రల్గా కూడా వీళ్ళు పెద్ద ఇంపార్టెంట్ సెగ్మెంట్. బికాస్ ఆ ఎంప్లాయీస్ ఓటేసి గెలిచిన వాళ్ళు, ఎంప్లాయీస్ ఓటేసి ఓడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ఎంప్లాయీస్ ఓటింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ వోకల్ థింగు అండ్ ఆర్గనైజ్డ్. సో ఇంత గట్టిగా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ను డాజ్ లాంటిది పెట్టి ఇండియా లాంటి దేశంలో అటాక్ చేసి స్ట్రిమ్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కూడా కాదు. బట్ కేర్ఫుల్గా పోవాలి, సిస్టమేటిక్గా పోవాలి, స్టేజ్ బై స్టేజ్ పోవాలి. మేబీ ఇక్కడ కూడా అట్లాంటి ఎక్సర్సైజ్ ఒకటి మొదలవటం అయితే అవసరం. ఎందుకంటే చాలా ఫ్లాప్ ఉన్నది, అవసరమైన దానికి మించిన వాళ్ళు ఉన్నారు, కరప్షను జాస్తిగా ఉంది, లెవెల్స్ ఆఫ్ కాంపిటెన్స్ కూడా క్వశ్చనబుల్గా ఉన్నాయి. ఈ 3 ఐటమ్స్ మీద ఓ పెద్ద డ్రైవ్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్లో సపరేట్గా, స్టేట్ గవర్నమెంట్లో సపరేట్గా అట్లీస్ట్ ఒక స్టడీ చేయటం మొదలెడితే కొన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి. అంత పర్ఫెక్ట్గా దొరకకపోవచ్చు, బట్ కొంత బెటర్ గవర్నెన్స్కు అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఇది మంచి ఇనిషియేటివ్ అమెరికాలో, ఇతర దేశాలు కూడా అమలు చేసుకోవటం. అంటే ఆ దేశానికి ఉన్న పరిస్థితులను బట్టి ఓ దేశం నుంచి మారవచ్చు, దట్స్ ఓకే. బట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే చేయాల్సిన అవసరం తప్పకుండా. అంటే ఎలన్స్ కూడాను, బికాస్ హీ డజంట్ హ్యావ్ దట్ పొలిటికల్ క్లౌటింగ్ లేకపోవడం వలన ఇండస్ట్రీని సక్సెస్ఫుల్గా ఏ విధంగా రన్ చేస్తున్నారు అదే విధానాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడని. కరెక్టే, అతను చేస్తున్నాడు. అతను సక్సెస్ కావాలి అంటే పొలిటికల్ బ్యాకింగ్ ఉండాలి కదా. బేసికలీ డెసిషన్ అతనిది కాదు, డెసిషన్ ట్రంప్ది. హీఈస్ ఓన్లీ అన్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ట్రంప్ అథారిటీ ఏంది పొలిటికల్, బికాస్ ఈ వన్ ది ఎలక్షన్. అంటే అక్కడ సిస్టంలో ప్రెసిడెంట్ వన్స్ హీ విన్స్ 4 years టర్మ్స్ హీ హ్యాస్ ఫుల్ పవర్స్. ఇక్కడ అట్లా కాదు కదా, గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్కి ఆన్సరబుల్, ప్రైమ్ మినిస్టర్, మరి కోalition గవర్నమెంట్స్ అయినప్పుడు ఆ లిమిటేషన్స్ వాటికి ఉంటాయి డెఫినెట్గా. బట్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ కెన్ స్టార్ట్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా ఇమీడియట్లీ. చూడ మరి ఇది అంటే సెకండ్ మంత్ ఆఫ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్, దీనికి అపోజిషన్ అది లేకుండా ఎంత సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారనేది చూడాలి.